వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డైజెషన్ అండ్ అబ్జర్ప్షన్ చాప్టర్లో అబ్జర్ప్షన్ ఆఫ్ డైజెస్టెడ్ ఫుడ్ ఈ టాపిక్ని తెలుగులో కంటెంట్ డిస్కస్ చేద్దాం. ఇందులో పెరిస్టాలిసిస్ కూడా ఒక చిన్న పార్ట్, దాన్ని కూడా డిస్కస్ చేద్దాం. ఇట్ ఇన్వాల్వ్స్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్షన్ ఆఫ్ అ స్మూత్ మజిల్స్ ఆఫ్ వాల్ ఆఫ్ ద గట్. పెరిస్టాలిసిస్ అనేది ఏంటి అంటే రిజల్టింగ్ ఇన్ అ సక్సెసివ్ వేవ్ లైక్ మూమెంట్ త్రూఅవుట్ ద గట్. అంటే అలలలాగా కాబట్టి ఫుడ్ని పైనుంచి కిందికి ఇలా పాస్ చేస్తూ ఉంటాయి. ఇట్ కాజ్ ప్రొపల్షన్ ఆఫ్ ఫుడ్ త్రూ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద గట్ అండ్ ఇట్స్ ఎక్స్పోజర్ టు ఎఫిషియంట్ ఎంజైమాటిక్ యాక్షన్. ఇప్పుడు ఎక్కడైతే బోలస్ ఫుడ్ ఫామ్ అవుతుందో, ఎక్కడ ఫామ్ అవుతుంది? బకల్ క్యావిటీలో. బీబీ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫారింగ్స్లోకి ఎంటర్ అవ్వాలి అంటే స్వాలోయింగ్ అంటే మింగడం, డిగ్లూషన్ అనేది జరగాలి. ఈ డిగ్లూషన్ ఎలా జరుగుతుంది అంటే బకల్ క్యావిటీ నుంచి ఫారింగ్స్లోకి తొయ్యబడుతుంది, అంటే పుష్ చేయబడుతుంది. బోలస్ ఫర్దర్ పాస్ డౌన్ త్రూ ద ఈసోఫాగస్ బై సక్సెసివ్ వేవ్స్ ఆఫ్ మస్క్యులారిస్ కాంట్రాక్షన్స్ కాల్డ్ పెరిస్టాలిసిస్. ఆ తర్వాత పెరిస్టాలిసిస్ అనే ప్రాసెస్ ద్వారా, అంటే మస్కులర్ వేవ్ లైక్ కాంట్రాక్షన్స్ ద్వారా ఇది ఈసోఫాగస్లో పైనుంచి కిందకి డిసెండింగ్ ఆర్డర్లో కిందకి పుష్ చేయబడి అలానే ముందుకు వెళ్తూ స్టమక్, డ్యోడినం, జెజినం, ఇలియం, సీకం, అసెండింగ్ కొలాన్, ట్రాన్స్ఫర్స్ కొలాన్, డిసెండింగ్ కొలాన్, రెక్టమ్, యానస్ వరకు కూడా సేమ్ పెరిస్టాలిసిస్ మూమెంట్ ద్వారా ఫుడ్ అనేది ముందుకు మూవ్ అవుతుంది. దీంతో పాటు పెరిస్టాలిక్ మూమెంట్స్ ఆఫ్ ద స్టమక్, చర్నింగ్ మూమెంట్స్ అంటే చిలకడం లాంటివి, సో పవర్ఫుల్ దట్ దే కెన్ కాజ్ మెకానికల్ డైజెషన్. దీనివల్ల మెకానికల్గా ఫుడ్ అనేది బాగా ఏదైతే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఉంటాయో ఆ గ్యాస్ట్రిక్ జ్యూస్ తోటి మిక్స్ అవ్వడానికి యూజ్ అవుతుంది. పెరిస్టాలిటిక్ మూమెంట్ ఆఫ్ ద ఇంటెస్టిన్ ఆర్ స్లో. పెరిస్టాలిక్ మూమెంట్స్ అనేవి ఇంటెస్టైన్లో స్లోగా జరుగుతాయి. స్టిమ్యులేషన్ ఫ్రమ్ ద పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఇంక్రీజెస్ ద పెరిస్టాలిక్ మూమెంట్ ఆన్ ద గట్, రిలాక్సెస్ అండ్ స్పింక్టర్స్. ఈ పెరిస్టాలిసిస్ మూమెంట్ వల్ల మెకానిక్ డైజెషన్తో పాటు మూమెంట్స్ జరిగి ఇంటెస్టిన్లో ఏదైతే స్టిమ్యులేషన్ జరగాలో అది ఆ ప్రాసెస్ జరగడానికి మనకు నర్వస్ సిస్టమ్ కూడా యూజ్ అవుతుంది. అది పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. ఇది ఈ ఇంక్రీజ్ ద పెరిస్టాలిక్ మూమెంట్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఎక్కడ అంటే గట్లో. అట్లనే రిలాక్సెస్ అంటే రిలాక్స్ కూడా చేస్తుంది. తర్వాత స్పింక్టర్స్ మేడప్ ఆఫ్ స్మూత్ మజిల్స్. స్పింక్టర్స్ ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం కూడా పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. ఈ ఫుడ్ డైజెషన్ అయిన తర్వాత అబ్జర్ప్షన్ అంటే ప్రాసెస్ బై విచ్ ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ డైజెషన్ పాస్ త్రూ ద ఇంటెస్టినల్ మ్యూకోసా ఇంటూ బ్లడ్ ఆర్ లింఫ్. ఎక్కడైతే ఫుడ్ ఇంటెస్టిన్లో పూర్తిగా కంప్లీట్ అయిపోతుందో అక్కడ మనకి మ్యూకస్ లోపల లేయర్లో, ఇన్నర్ లేయర్లో విల్లీ అంటే ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. దాంట్లో ఇన్నర్గా బ్లడ్ అండ్ లింఫ్ వెసల్స్ ఉంటాయి. దాంట్లోకి ఫుడ్ అనేది ఎంటర్ అవుతుంది. ఇక్కడ మనకి 3 రకాలుగా జరగచ్చు. అలా ఎలా ఎంటర్ అవుతుంది అంటే ప్యాసివ్ అంటే వితౌట్ ఎనర్జీ, యాక్టివ్ విత్ ఎనర్జీ, ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏదైనా ఒక అయాన్ త్రూ బయటకి అటాచ్ అవుతూ వెళ్ళడం ఫెసిలిటేటెడ్ అవుతుంది. సో ఈ 3 ప్రాసెస్ల వల్ల జరగచ్చు. మోనోసాకరైడ్స్ సచ్ యాజ్ అ గ్లూకోజ్ అండ్ గ్యాలక్టోజ్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ టు ద సెల్స్. ఇక్కడ మోనోసాకరైడ్స్ ఎలా విల్లీలోకి ఎంటర్ అవుతాయి అంటే ఆ మోనోసాకరైడ్స్ ఏంటి? గ్లూకోజు, గ్యాలక్టోజు. ఇవి విల్లీ ద్వారా సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వెళ్తాయి. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ వస్తుంది మనకి, ఎన్ని రకాల ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయని. కానీ లేదా గ్లూకోజ్, గ్యాలక్టోజు ఎలాంటి ట్రాన్స్పోర్ట్ అంటే సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఎందుకు సెకండరీ అంటే కపుల్ విత్ Na+ అంటే Na+ ఆయాన్ తోటి కపుల్ అయితే కానీ లోపలికి బ్లడ్లోకి అనేది ఎంటర్ కావు. ఇది దీన్నే మనం ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటాం. సబ్స్టెన్సెస్ సచ్ యాజ్ అ ఫ్రక్టోజ్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్.
తర్వాత ఇంటెస్టినల్ ఎపిథీలియల్ సెల్స్లోకి కూడా ఇవి ఎంటర్ కావాలి. అక్కడి నుంచి అప్పుడు బ్లడ్లోకి ఎంటర్ అవుతాయి. ఇది ఎలా అంటే ఫెసిలిటేటెడ్ డిఫ్యూషన్ ద్వారానే. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ డిపెండ్స్ అపాన్ ద ఓస్మోటిక్ గ్రేడియంట్. వాటర్ ఎలా ఎంటర్ అవుతుంది అంటే ఓస్మోటిక్ గ్రేడియంట్ అంటే ఏంది, సాల్ట్స్ ఎక్కువ తక్కువ ఉండడం, అంటే లో నుంచి హైకి, హై నుంచి లోకి డిఫ్యూషన్ అనేది జరుగుతుంది. అమైనో యాసిడ్స్ ఆర్ యాక్టివ్లీ ట్రాన్స్పోర్టెడ్. అంటే యాక్టివ్ అన్నప్పుడు ఏమనుకున్నాం మనం, ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో అమైనో యాసిడ్స్ ఎనర్జీతో కూడుకున్న యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా లేదా సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా Na+ అయాన్స్తో యూటిలైజ్ చేసుకొని ఎపిథీలియంలోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి బ్లడ్ క్యాపిలరీస్లోకి ఎంటర్ అవుతుంది బై FD అంటే ఫెసిలిటేటెడ్ డిఫ్యూషన్ ద్వారా. నెక్స్ట్, షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ డిఫ్యూజ్ ఇంటూ ద ఇంటెస్టినల్ ఎపిథీలియల్ సెల్స్ అండ్ బ్లడ్ క్యాపిలరీస్. ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇలాగే ఇచ్చాడు. తర్వాత ఇక్కడ మనకి 2 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. చిన్నవైతేనేమో డిఫ్యూజ్ అవుతాయి. లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అయితే గ్లిజరాల్ లాంటివి, ఇవి ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్లో కరగవు కాబట్టి డైరెక్ట్గా బ్లడ్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ లేవు. కాబట్టి ఇవి మోడిఫై అవుతాయి. ఎలా అంటే స్మాల్ డ్రాప్లెట్స్ కింద బై ద బైల్ సాల్స్ యాక్షన్ అవ్వడం వల్ల బైల్ సాల్స్తో కలిపి మిస్సెల్స్ కింద కన్వర్ట్ అవుతాయి, విచ్ ఎంటర్ ద ఇంటెస్టినల్ మ్యూకోసల్ సెల్స్ బై డిఫ్యూషన్. ఇది మ్యూకోసల్ సెల్స్లోకి డిఫ్యూజ్ అవుతాయి. ఇంటెస్టినల్ ఎపిథీలియల్ సెల్స్, దే ఆర్ ఫార్మ్డ్ ఇంటూ వెరీ స్మాల్ ప్రోటీన్ కోటెడ్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ కాల్డ్ కైలోమైక్రాన్స్. దీని మీద ఒక స్మాల్ ప్రోటీన్ కోట్ ఫామ్ అవ్వడము జరుగుతుంది. వాటిని ఏమంటామంటే కైలోమైక్రాన్స్ అంటాం. దీస్ కైలోమైక్రాన్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ ఇంటూ ద లాక్టియల్స్. ఈ కైలోమైక్రాన్స్ అనేది విల్లీలో ఉన్న సెంటర్లో ఉండే లాక్టియల్లోకి, లింఫ్ క్యాపిలరీస్లోకి ఎంటర్ అవుతాయి. మిగతావన్నీ బ్లడ్లోకి వెళ్తాయి, ఇవి మాత్రం లాక్టియల్ లింఫ్ క్యాపిలరీస్లోకి ఎంటర్ అవుతాయి. మనకు క్వశ్చన్ అడిగేటప్పుడు బ్లడ్లోకి ఎంటర్ అయ్యే సబ్స్టాన్సెస్ ఏంటి అంటే గ్లూకోజు, గ్యాలక్టోజు, షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, ఇవన్నీ కూడా బ్లడ్లోకి ఎంటర్ అయితే లాంగ్ చైన్ మాత్రమే ఫ్యాట్ అండ్ కైలోమైక్రాన్స్ కింద కన్వర్ట్ అయ్యి లాక్టియల్లోకి, లింఫ్ క్యాపిలరీస్లోకి ఎంటర్ అవుతాయి. ఏ ప్రాసెస్ అంటే ఎక్సోసైటోసిస్. సో లార్జ్ సైజులో ఉంటాయి కాబట్టి ఎక్సోసైటోసిస్లో వెళ్తాయి. లింఫ్ వెసల్స్ అల్టిమేట్లీ రిలీజ్ ద అబ్జర్వ్డ్ సబ్స్టాన్సెస్ ఇంటూ ద బ్లడ్ స్ట్రీమ్. ఈ లింఫ్ వెసల్స్ అనేది మళ్ళీ ఎక్కడ జాయిన్ అవుతాయి అంటే లెఫ్ట్ సబ్క్లానియన్ వీన్ థొరాసిక్ డక్ట్ ద్వారా బ్లడ్ క్యాపిలరీస్లోకి ఎంటర్ అవుతాయి. బ్లడ్ సుపీరియర్ వేనా కేవా, ఇన్ఫీరియర్ వేనా కేవాలో కలిసిపోతుంది. దీస్ కైలోమైక్రాన్స్ ట్రైగ్లిజరైడ్స్ ఆర్ బ్రోకెన్ డౌన్ టు ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్. మళ్ళీ ఇది కైలోమైక్రాన్స్ గ్లిజరాల్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ కింద కన్వర్ట్ అవుతుంది. లిపోప్రోటీన్ లైపేజ్ అనే ఎంజైమ్ దీని మీద యాక్ట్ అవుతుంది. సో ఇది ఎండోథీలియల్ వాల్స్ అక్కడి నుంచి డిఫ్యూజ్ అయ్యి అడిపోసైట్స్, ఆ తర్వాత అడిపో టిష్యూస్లోకి వెళ్ళిపోతుంది. ప్రాసెస్ అంతా లివర్ కన్వర్ట్ చేసి స్టోరేజ్ టిష్యూలోకి కల్పిస్తుంది. విటమిన్స్ ఆర్ జనరల్లీ అబ్జర్వ్డ్ బై ద సింపుల్ డిఫ్యూజన్. విటమిన్ B12 ఈజ్ యాక్టివ్లీ రీఅబ్జర్వ్డ్ ఇన్ ద కాంబినేషన్ విత్ క్యాసిల్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్. ఇక్కడ విటమిన్ B12 అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లివర్లో ఉన్న క్యాసిల్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ అనే సబ్స్టాన్స్ వల్లనే ఇది అబ్జర్ప్షన్ అనేది జరుగుతుంది. సో అబ్జర్ప్షన్ ఆఫ్ సబ్స్టాన్సెస్ టేక్స్ ప్లేస్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద గట్. ఇక్కడ మనకు ఒక ట్యాబ్లర్ ఫామ్ ఇచ్చాడు. మౌత్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్. మౌత్ చూస్తే సెటైన్ డ్రగ్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద mucosa of mouth and lower side of the tongue are absorbed into the blood capillaries lining them. స్టమక్లో అయితే అబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్, సింపుల్ షుగర్స్ అండ్ ఆల్కహాల్ డ్రగ్స్. మనకు బిట్ వచ్చేటప్పుడు స్టమక్లో ఏ మినరల్సా లేకపోతే విటమిన్సా, ఆల్కహాలా, షుగరా, డ్రగ్సా ఏవి అబ్జర్వ్ అవుతాయి అనేసి క్వశ్చన్ అడుగుతాడు. కాబట్టి వీన్ని అంటే జనరల్గా గుర్తుపెట్టుకోవడానికి స్టమక్లో ఏమేమి అబ్జర్వ్ అవుతాయి అంటే షుగర్స్, ఆల్కహాల్, డ్రగ్స్, ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. వాటర్ కూడా. అదే స్మాల్ ఇంటెస్టైన్లో చూస్తే ఇక్కడ
న్యూట్రియంట్స్ అనేది మేజర్గా డైజెషన్ ఈజ్ కంప్లీటెడ్ హియర్. ఫైనల్ ఎండ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో గ్లూకోజు, ఫ్రక్టోజ్, గ్యాలక్టోజ్, అమైనో యాసిడ్స్ ఇవన్నీ కూడా బ్లడ్లోకి త్రూ మ్యూకోసా సెల్స్ ద్వారా, ఎపిథీలియల్ సెల్స్ ద్వారా దాంట్లోకి ఎంటర్ అవుతాయి. తర్వాత ఫ్యాటీ యాసిడ్స్ అనేది మనకు తెలిసి ఇంతకుముందు చదివాం, గ్లిజరాల్ ఆర్ అబ్జర్వ్డ్ త్రూ మ్యూకోసా ఇంటూ లింఫ్ ఆఫ్ ద లాక్టికల్స్. అదే లార్జ్ ఇంటెస్టైన్లో అయితే అబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్, సమ్ మినరల్స్ అండ్ డ్రగ్స్ ఇవి అబ్జర్ప్షన్ అవుతాయి. సో మనకు మ్యాచ్ ద ఫాలం ఇచ్చినప్పుడు కూడా ఈ టాబ్లర్ ఫామ్లో చూసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. తర్వాత అసిమిలేషన్ అంటే అబ్జర్వ్డ్ సబ్స్టాన్స్ ఫైనల్లీ reach to the tissue where food materials become integral components of the living protoplasm, are used for the production of energy, growth and repair. అంటే తీసుకున్న ఫుడ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి ఆ ఎనర్జీ మనకి మళ్ళీ యూటిలైజ్ అవ్వడానికి యూజ్ అయితే దాన్ని అసిమిలేషన్ అంటాం. నెక్స్ట్ డెఫికేషన్. ఏదైతే అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉందో అన్అబ్జర్వ్డ్ సబ్స్టాన్సెస్ ఉన్నాయో ఆర్ పాస్డ్ ఇన్ టు ద లార్జ్ ఇంటెస్టైన్, మొత్తం కూడా లార్జ్ ఇంటెస్టైన్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమీ డైజెస్టివ్ యాక్టివిటీస్ జరగవు. కాబట్టి ద ఫంక్షన్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్, 1 అబ్జర్ప్షన్ ఆఫ్ సమ్ వాటర్, మినరల్స్ అండ్ సర్టెన్ డ్రగ్స్. 2 సెక్రేషన్ ఆఫ్ మ్యూకస్ విత్ హెల్ప్ ఇన్ హోల్డింగ్ ద అన్డైజెస్టెడ్ పార్టికల్ టుగెదర్ అండ్ ల్యూబ్రికేటింగ్. దీన్నే మనం ఫెకల్ మ్యాటర్స్ అంటాం. ఈ సబ్స్టాన్సెస్ ఏదైతే ఉంటాయో ఫైబర్ ఆర్ ప్లాంట్ మెటీరియల్ జనరల్లీ కాల్డ్ రఫేజ్. అంటే దీంతో పాటుగా రఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి ఎంటర్ ద లార్జ్ ఇంటెస్టైన్, వాటర్తో పాటు రఫేజ్తో పాటు ఫేకల్ మ్యాటర్ ఏదైతే ఉందో అన్డైజెస్టెడ్ సబ్స్టాన్సెస్ అన్నీ కూడా మ్యూకస్తో కనుక ల్యూబ్రికేట్ అయ్యి టోటల్గా లార్జ్ ఇంటెస్టైన్ ఎండ్ రెక్టమ్ ఏదైతే ఉందో అక్కడ వరకు రీచ్ అవుతాయి. అక్కడ రెక్టంలో స్టోర్ చేయబడతాయి. స్టోర్ అయిన ఫుడ్ ఏదైతే ఉందో రెక్టమ్ ద్వారా ఎక్స్పెల్ అవుట్ త్రూ ద యానస్. దీన్నే డెఫెకేషన్ అంటారు. అంటే డెఫెకేషన్కి మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ద అన్డైజెస్టెడ్ వేస్ట్ సాలిడిఫైడ్ ఇంటూ ఫేకస్ ఇన్ ద రెక్టమ్ ఇనిషియేట్ ఏ న్యూరల్ రిఫ్లెక్స్. ఇక్కడ మనకి అన్డైజెస్టెడ్ వేస్ట్ ఏది ఉన్నాయో వాటిని సాలిడిఫై చేస్తుంది, తర్వాత ఈ రెక్టంలో స్టోర్ చేస్తుంది. ఇదంతా కూడా న్యూట్రల్ రిఫ్లెక్సెస్ ద్వారా. సో కాజింగ్ అన్ అర్జ్ ఫర్ ఇట్స్ రిమూవల్. ఒకవేళ స్టోర్ అయినది అలాగే రెక్టంలో ఉండిపోతే బయటకు వెళ్ళే ఛాన్సే లేకపోతే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మనకి ఎప్పుడైతే అర్జ్ అనిపిస్తుందో అంటే ఫేకల్ మ్యాటర్ని రెక్టమ్ 3/4 అట్లా రీచ్ అయిన తర్వాత బయటకి పంపించాలి అనిపిస్తుందో, ద ఎజెషన్ ఆఫ్ అ ఫేసెస్ ఇన్ టు ద అవుట్ సైడ్ త్రూ ద యానల్ ఓపెనింగ్ ఈజ్ ఎ వాలంటరీ ప్రాసెస్. అంటే ఎప్పుడు మనం డెఫెకేషన్కి వెళ్ళాలనుకుంటామో అది వాలంటరీ, కానీ రెక్టంలోకి వెళ్ళి స్టోర్ అవ్వడం అనేది ఇన్వాలంటరీ, జరుగుతూనే ఉంటుంది. సో ఇట్ ఈస్ క్యారీడ్ అవుట్ బై ద మాస్ పెరిస్టాల్టిక్ మూమెంట్. అంటే ఒకేసారి ఫోర్సిబుల్గా. సో ఈ పెరిస్టాల్టిక్ మూమెంట్ ఏదైతే ఉందో అది ఎక్స్పెల్ కంటెంట్స్ ఆఫ్ ద లార్జ్ ఇంటెస్టైన్ నుంచి బయటకి తీసేస్తుంది. కాబట్టి దీన్ని మనము డెఫికేషన్ అంటాం. సో నెక్స్ట్ వీడియోలో దీని క్వశ్చన్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. మీకు ఎవరికైనా దీంట్లో డౌట్ ఉన్నా ఇంకా ఎలాంటి వీడియో కావాలన్నా మీ సలహాలు సూచనలు అందిస్తారని, నెక్స్ట్ వీడియోని ఇంకా బాగా చేసే ప్రయత్నాన్ని ఇస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.